ఈ వాక్యంలో ఒక గొప్ప సత్యం ఏమంటే అది వారి స్వంత ఆస్తి, ఖరీదైనది, విలువైనది దాచుకొని మిగిలిన దానిలో నుండి వారు సేవ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా చేసిన సమర్పణ వారు బలవంతంగా ఇవ్వలేదు. మేలు, మార్పు అనుభవించిన హృదయంతో ఇచ్చారు. యేసు సేవ అద్భుతాలతో మాత్రమే నిలబడలేదు. ప్రాక్టికల్ సపోర్ట్ కూడా అవసరం. ప్రయాణానికి డబ్బు అవసరం, ఆహారం కొనాలి, అవసరమైన వస్తువులు సమకూర్చాలి. యేసు ఆయన శిష్యులు అనగా 13 మంది శిష్యులు ఏదైనా ఒక పట్టణం నుండి మరో పట్టణానికి వెళ్తే అవసరాలు ఉంటాయి. ఈ స్త్రీలు యేసు పరిచర్యలో పెట్టుబడి పెట్టారు. జనం వినిపోయేటప్పుడు, శిష్యులు నేర్చుకుంటున్నప్పుడు, అద్భుతాలు అందరినీ ఆకర్షిస్తున్నప్పుడు కనిపించని చేతులు ఆ సేవను కొనసాగించాయి. ఆ స్త్రీలు తెర వెనక ఉండిపోవచ్చు. సమాజం వారిని నిశ్శబ్దంగా ఉండాలని శాసించవచ్చు, కానీ వారు అలా చేయలేదు. వారు పరిచర్యలో ముందుకు వచ్చారు. వారు యేసును అనుసరించారు. వారు యేసుకు తమ ఆస్తి ఇచ్చారు. మన పెట్టుబడులు మన విశ్వాసాన్ని చూపిస్తాయి. చాలామంది నమ్ముతున్నామని మాటలు చెబుతారు, కానీ ఈ స్త్రీలు తమ జీవితాలతో, క్రియల ద్వారా చూపించారు. వారి విశ్వాసం మాటల్లో మాత్రమే కాదు, చర్యల్లో కనిపించింది. వారి విశ్వాసం ప్రాక్టికల్గా, ఖరీదైనదిగా, స్థిరమైనదిగా కనిపిస్తుంది. విశ్వాసంతో చేసే కార్యాలు ఇలా ఉంటాయి. సైలెంట్గా సహకారం ఇస్తారు. అది ఎవరు చూడని సేవ. అది ఎవరు గుర్తించని భక్తి. ఈ స్త్రీలది అరుదైన విశ్వాసము. జనం ఉన్నప్పుడు చాలామంది వస్తారు, కానీ భారమైన సమయంలో కొద్దిమంది మాత్రమే నిలుస్తారు. ఈ స్త్రీలు నిలిచారు. దేవుడు వారి విశ్వాసాన్ని గౌరవించాడు.